29 మా దేవా 12వ వచనం 13వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. నీ దానములు హెచ్చించువాడవును. అమ్మమ్మ ఆగాలి. బలము పరాక్రమము ఎవరు చేస్తారంట? దానం ఎవరు చేస్తాం చెప్పండి. మనం లేని వారికి దానం చేస్తాం. మరి మనకు కూడా బలము లేదు అని బలము దానము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ బలాన్ని ప్రభు నీకు ఇస్తే, ఆత్మీయ శక్తిని నువ్వు పొందుకుంటే, దేవుని యొక్క బలము మనకు ఎంతో అవసరమని ఇది దానంగా దేవుని బిడ్డలకు ఇస్తున్నటువంటిది. ఈ బలం మనకు చాలా అవసరం. తిమోతి సంఘ కాపరిగా ఉన్నాడు, బోధించేవాడు. ఆయన పౌలు నీవు బలము పొందుము అంటున్నాడు. తిమోతి గారు బోధ చేస్తున్నాడు. ఇంకా బలం పొందుకోవాలా? కానీ బలము పొందుకోమని దేవుని బలము గొప్పదనే ఒక కాన్సెప్ట్తో ఒక జ్ఞానయుక్తమైన మాట పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఈ వాక్యము చదువుతున్నటువంటి నీవు, నేనైనా సరే, నీవైనా సరే, విశ్వాసమైనా, నీవు ఏ హోదాలో ఉన్నా, ఎంత గొప్ప చదువు చదివినా, నీవు ప్రభు కృపలో బలవంతుడు అయినప్పుడు మాత్రమే